మంచం మీద పండుకుంటే నైటు మా అమ్మ మోకరించి నా తలకాడికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసేది. మా అమ్మ ఏడిస్తే నా ముఖం మీద కళ్ళలో నీళ్ళు కాలి. నేను లేచి తిట్టేవాడిని, నీకు పనిలేదా మమ్మ పడుకోనివ్వాలి. మా అమ్మ పడుకో నీళ్ళు పడ్డాయని తుడిచి ప్రార్థన చేసేది. మీకు తెలుసా, ఆ ప్రార్థన ఇంటిలో నుండే ఇద్దరం దైవజనం దేవుడు బయటికి తీసుకొచ్చిందా. మీకు మాట చెప్తా, జకర్యా ఎలిజబెత్ ప్రార్థన పరులు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా. జకర్యా ఎలిజబెత్ ఏం చేసేవాళ్ళు? గట్టిగా చెప్పాలా. ఆ ప్రార్థన చేసిన కడుపులో నుండి మండుచూ ప్రకాశించే దీపమైనటువంటి బాప్తిసం ఇచ్చే వాళ్ళు పెట్టుకున్నారు. చెప్పండి, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. ప్రార్థన చేయని నీవు దేవుడికి అని చేయని ఆశించే అర్హత లేదు నీకు. ప్రార్థన చేయాలి. మీకు తెలుసా, ప్రార్థన నీ సాధారణ జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదలు నేను వాక్యం చెప్పడానికి చర్చికి పోతే చిరిగిన అంగి పుట్లేసుకుని పోయి వాక్యం చెప్పాను. ఆ రోజు నుండి గంటలు 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 రోజుల తరబడి 100 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన యేసయ్య మహాకృప అక్కడ నుండి ప్రార్థన ఇక్కడ దాకా లేపుకొచ్చింది నా జీవితాన్ని. ఈ ప్రపంచాన ప్రార్థన చేసేవాడిని ఎవడు తొక్కలేడు, ప్రార్థన చేసేవాడిని ఎవడు ఆశీర్వదించాల్సిన పని లేదు, ఏ మానవుని దయ అవసరం లేదు. ప్రార్థన చేసేవాడిని దేవుడే దీవిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా.